సంక్రాంతి పండగ అంటే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ గా ఉండాలని ఓ సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గారు ఇలాగే మంచి మంచి గెటప్లు వేస్తూ, నేను మంచి ఆటో పంచులు రాస్తూ, మా స్కిట్ లో రోజు కూడా మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరోల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర అదిరిపోవాలి. మామూలుగా ఉండకూడదన్నా. మన ఊర్లో జాతర చూసి పక్క రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని కుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నేను ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. జాబ్ వచ్చింది. అన్నా, ఇంతకు జాతరకి ఎవరు పిలుస్తున్నావు? ఇంకెవరు వస్తుండే చూడు. ఈ ఎంట్రీ లాగా ఉంది. మన ఇరుగడి ఎంట్రీ చూస్తారా సరే. అరే ఇరుబాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా. అవునా? చిరంజీవి గారి ఫ్యాన్స్. అన్నా మా కోసం ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కనే ఉంటే కుదరదు, నాకు ఇద్దరు ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. పిల్ల అదరహో పిచ్చి ముదరహో, అరే పిల్ల అదరహో పిచ్చి ముదరహో అప్పదీని. అన్నా నీకు మెచ్చి మన సుబ్బారావు గారు పిన్నిస్ ఇచ్చారన్నా. అరే ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి తప్పు. ఏది అరే తగులుకోండి ఓ సాంగ్. అరే ఇరుగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరుగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారా నేను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా. సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదిరిపోతుందా? ఓకే మ్యూజిక్. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా కాదు మా వాడు రీమిక్స్ లో రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? చేద్దా. ఓకే రెడీ సాంగ్. యారా ఆడింతావా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసి స్టెప్పులు కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు, ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఎరా బాబా. నీకేమొచ్చి తెలుసు ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. పడిచేవాడు భుట్టోడు అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్ 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తూ, 20వ తారీఖున నువ్వు భయపడ్డావు సంగతి జనాలందరికీ తెలిసేలా చేస్తా. 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5గురితో మాట్లాడతా. 20వ తారీఖు అందులోని 3. 1వ తేదీ నా షోకి వస్తాడు. అయ్యి బాబోయ్. నిజం చెప్పరా, నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటో చెప్పు సరే. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వాళ్ళ దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఇలా అంటుంటావు అదేంట్రా? ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి.
వచ్చే 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 వచ్చే. మరి ఈ స్టెప్ మీనింగ్ ఏంట్రా? మనకి పిడకల వ్యాపారం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి. చెప్పావనా? ఉందండి డ్రామా ఉంది. ఎక్కడ? నలుగురు వస్తాం బాబా. ఎంతసేపు చేయాలి? తెల్లారులే. తెల్లారు చేరికరా, తెల్లారులంట, తెల్లారులు పంపిస్తాను. ఒకటి పంపిస్తే ఈరబాబు కూడా తెల్లారు చేస్తాడు. నువ్వు వెళ్తావా? తెల్లారులంట. ఓకే నేను వెళ్తాను, ఓకే నేను వెళ్తాను. నువ్వు లేచి నీ స్టెప్ వేసుకొని వెళ్ళిపో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. రోజా గారు ఎలా అనిపించింది తీసుకెట్ మీకు? నాకైతే బాగా నచ్చింది సీను. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం విలేజెస్ లో ఈ విధంగా హీరోస్ ని అనుకరించడం. బాగుంది, చాలా సరదాగా అనిపించింది. వెరీ నైస్. మనో గారు ఎన్టీ రామారావు గారి లాగా అదర కుట్టావు, నాగేశ్వరరావు గారి లాగా ఎరగదీశావు. కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి, ఎడం కుడి, ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా? నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో. రూమ్ నాది, బయట వండుకో. నువ్వు బయట వండుకో. చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది. మా నాన్నగారు పంపు రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గు ఎలా కాపాలి తెలుసు. నాన్న మందేస్తావా? అసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఇంతకి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుణ్ణి చూడడానికి. యాత్రలు అంటే కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును, రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇది అంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాలుకి అందకుండా చూసుకుంటానని చెప్పాను, మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అల్వాకి డబ్బుల్లో కొద్దిగా ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబు అన్న? మలుపులకి. కొంచెం జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్, ఈ చుట్టుపక్కల ఏదైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా, ఒరే బజారోడా, టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. నాకు ఆకలేస్తుంది. ఇలాంటి పంచులేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్ మటన్. అరే నల్లిపొక్క పడుతుంది. మటన్ మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే బోటి బోటి అడగపూరి మీరు అడేస్తాడు. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా, ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ.
కాదు మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పాముని బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్తపింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసింది ఏంటి? కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడుందో అది? రక్తమ్మా అద్దమ్మా ఏ కారణంలో ఉందో ఎత్తుకు. మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? ఆర్డర్ పెట్టానండి. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.